సో చాలామంది మెడ నొప్పులు, నడుము నొప్పులు వచ్చినప్పుడు బెల్ట్ యూజ్ చేస్తారు. అవును. సో ఆ బెల్ట్ వల్ల యూజ్ ఏంది అసలు? అంటే ఆ బెల్ట్‌లో అంటే ఏదన్నా ఉంటదా? లేకుంటే జస్ట్ నార్మల్‌గా హ్మ్. ఏంటి అసలు? అంటే నాకు ఒక డౌట్ అందుకని. అవునండి. సో జనరల్‌గా నడుము నొప్పి వచ్చిన వాళ్ళకి లంబోసాక్రల్ బెల్ట్ అంటాము. ఓకే. మెడ నొప్పులకి వచ్చేది సర్వైకల్ కాలర్ అంటాం అనమాట. సో ఓకే. సర్వైకల్‌కి వాడతారు. సో ఈ బెల్ట్ అనేది ఎక్కడ నొప్పిని తగ్గించవు. హ్మ్. సో మన స్పైన్‌కి సపోర్ట్‌గా ఉంటాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి నడుము నొప్పి ఉంది, లేదంటే డిస్క్ బల్జ్ ఉంది, లేదంటే సయాటికా ఏదైనా ప్రాబ్లమ్ ఉందనుకుందాం. సో వాళ్ళు నుంచోగానే నడుము నొప్పి రావడం మొదలవుతుంది బాగా. లేదంటే మెట్లు ఎక్కుతున్నప్పుడు బాగా ఎక్కువ అయినట్టు బాగా పెరిగిపోయినట్టు అనిపిస్తుంది. జర్నీ చేసేటప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. సో దానికి ఉన్న ఇబ్బందిని పెరగకుండా ఉండడం కోసం, లేదంటే దాన్ని ఇమ్మొబలైజ్ చేస్తాం అనమాట. స్పైన్ మూవ్మెంట్ని రెస్ట్రిక్ట్ చేసి కొద్ది రోజుల వరకు ఇమ్మొబిలైజేషన్ అంటే కదలకుండా ఉంచడం కోసం, ఈ సపోర్ట్ కోసం ఈ బెల్ట్ వాడతాం. సో ఇది నొప్పి తగ్గించదు. కానీ ఇది దీర్ఘకాలికంగా నాకు ఇది బాగుంది కదా అని చెప్పి ఎక్కువ మంత్స్ అదే వాడుకుంటా ఉన్నా అంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే పక్కన మజిల్స్ అనేవి ఉంటాయి. మన బాడీ అనేది ఒక కాంప్లెక్స్. న్యాచురల్గా మన మన బాడీ అనేది ముందుకు వంగాలన్నా, లెగవాలన్నా, అటు ఇటు తిరగాలన్నా ఫ్లెక్సిబుల్గా ఉండడం కోసం ఇష్టపడుతుంది. సో మనం దాన్ని రెస్ట్రిక్ట్ చేసామనుకోండి, ఇలా గట్టి బిగించుకున్నట్టు ఉన్నాం అనుకోండి, కొన్ని రోజులకి ఏమవుతుంది, ఆ కండరాలు చేసే పని అనేది అది మర్చిపోతుంది. సో వంగాలన్నా కూడా మీకు నొప్పి లేకపోయినా వంగాలన్నా కూడా వంగలేరు. సో నా సజెషన్ అయితే ఈ సర్వైకల్ కాలర్ కానీ, లేదంటే ఈ లంబోసాక్రల్ బెల్ట్ నడుముకు పెట్టుకునే బెల్ట్ కానీ అవసరం ఉంటేనే వాడండి. అవసరం లేదు అంటే అది వాడకుండా ఉండడమే బెటర్. సో దానికన్నా మనం ఫిజికల్గా దాన్ని మన బాడీని ట్రైన్ చేయగలిగితే చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది. ఓకే.